श्रीराम जय राम रघुराम। ओम नमो वेंकटेशाय। श्रीवेंकटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं శ్రీనివాసమహం భజే అని భక్తుల పాలిట ఆశ్రితులను అనుగ్రహించడం కోసమని వైకుంఠాన్ని విడచి భూలోక వైకుంఠమైనటువంటి వెంకటాచల క్షేత్రంలో కొలువై కోరిన వారికి కోరిన వరాలను అనుగ్రహింపజేసేటటువంటి వరాల రాయుడిగా సకల విధములైనటువంటి ఆర్తిని కూడా తొలగింపజేస్తూ సర్వ విధములైన ఐశ్వర్యాలను కటాక్షింపజేస్తూ ఆనందాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్యానుగ్రహం చేత మనం నాదనీరాజన వేదిక నుండి సకల సంపత్ప్రదమైనటువంటి బాలకాండ పారాయణ ప్రతిరోజు కూడా వైభవంగా నిర్వహణ చేసుకుంటూ నేటికి 265వ రోజులోనికి ప్రవేశించాం. ఈనాటి పారాయణ మనం ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం నుంచి పారాయణ శ్లోకముల వరకు సంకల్పపూర్వకంగా మనం అందరము భక్తితో కలిసి చక్కగా పారాయణ ప్రారంభిద్దాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధో నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 37 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్ర పారాయణం శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకిర్మునిసింహస్య
कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति पराम् गतिम् श्री आञ्जनेय प्रार्थना यत्र यत्र रघुनाथकीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत राक्षसान्तकम् श्रीरामायण प्रार्थना वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेद प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना श्रीराम प्रार्थना आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 37 सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। तंकुमारं ततो जातं सेन्द्राः सह मरुद्गणाः क्षीरसंभावनार्थाय कृत्तिकाः समयोजयन्। పరమపావనమైన ఒకానొక శుభఘడియలో బాలసుబ్రహ్మణ్యుడు ఆవిర్భవించాడు. పుట్టిన వెంటనే ఆ పిల్లవాడిని శుభ్రం చేసి మృదువైనటువంటి వస్త్రాలతో ఆ పిల్లవాడికి శుద్ధి చేసిన తరువాత ఆ పిల్లవాడికి పాలు పట్టాలి. నిన్నటి రోజున చెప్పుకున్న దానిలో మహర్షి ఏ విధంగా వరుసగా శ్లోకాల్ని ఉపదేశం చేశారో ఆ రకంగా మనం చదువుకుని అర్థం చేసుకుంటాం. ఈ వరుసలో ఇంద్రుడు మరుద్గణములు, ఇంద్రుడికి సహాయం ఎప్పుడు మరుద్గణాలు కూడా ఉంటూ ఉంటారు. వారితో కూడినటువంటి దేవతలు కృత్తికా దేవతల్ని ఇలా ఆదేశించారు. సమయోజయన్ అన్నారు కదా, నియోగము, ఆయోగము, ఆదేశము ఇవన్నీ సమానం ఇంచుమించుగా ఆదేశించారు అని అన్నారు. ఆ వరుసలో పాలు పట్టారు అని కూడా చెప్పారు, స్నానం చేయించారు అని కూడా చెప్పారు. పాలు పట్టించాక పిల్లవాడిని శుభ్రం చేయాలా, శుభ్రం చేయించాక పాలు పట్టించాలా అనే మీమాంస వచ్చింది. అసలు కృత్తికలకి స్తన్యం ఎలా స్రవించింది అని ప్రశ్నించుకుని మనం ఈ బాలసుబ్రహ్మణ్యుని స్పర్శ వల్ల కలిగింది. ఆ గుండెల్లోంచి అనురాగం ఉప్పొంగగా అది క్షీరమై ఆ పిల్లవాడికి అందింది. కథ ఎంత లోతుగా అర్థమైతే అక్కడున్న పాత్రలు, ఆ సిచ్యుయేషన్, సందర్భం మనకి అంత బాగా వంటపడుతుంది. ఇప్పుడు ప్రేమ కలగడానికి ఈ కృత్తికా దేవతలకి వీళ్ళందరూ ఆ పిల్లవాడికి తల్లులైపోయారు. అందుకనే కృత్తికల పిల్లవాడు కనుక కార్తికేయ మొట్టమొదట నామం ఇది వచ్చింది. ఆ మాటలే తర్వాత చెప్పుకోబోతున్నాం. అంతల్లా మాతృత్వం పొంగి ప్రవహించడానికి కారణం ఏంటంటే అక్కడుంది చమత్కారం అంతా. దాన్ని అర్థం చేసుకోవాలి మనం ఈ పూట ఈ శ్లోకాల్లో. ఏమనుకున్నాం? తం కుమారం తతో జాతం, ఆ పిల్లవాణ్ణి అలా పుట్టినా అని ఉంది. దాన్ని ఇంకా వివరించుకోవాలి మనం. తం కుమారం తతో జాతం సేంద్రా సహమరుద్గణాహ అని అన్నారు. సేంద్రాహ ఇంద్రుడితో కూడిన, సహమరుద్గణాహ మరుద్గణములతో కూడిన వారు ఎవరు? దేవతలు. ఈ దేవతలంతా కలిసి కృత్తికలను ప్రేరేపించారు. పిల్లవాడికి పాలివ్వండి, పాపం వాడు కేర్మంటున్నాడు అని. ఇంకా దేవతలు ఎవరు లేరా? ఇంద్రుడికి ఇన్ని మాయలు, ఇన్ని వ్యవహారాలు ఇవన్నీ తెలుసు కదా. జుమ్ మంత్రకాళి అన్నట్లుగా ఒకదాన్ని దేన్నో సృష్టించి మరి ఆ వ్యవహారం చక్కబెట్టకూడదా? కాదు. అక్కడ ఏం జరిగిందంటే ఈ పిల్లవాడు ఈ స్వరూపం ఏర్పడినటువంటి సందర్భంలో మరి పుట్టిన వెంటనే సాధారణంగా పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదండి. అలా ఏడుస్తూ ఉంటే ఆ కేకకి
దేవేంద్రుడికి వెన్నులో వణుకు చలి పుట్టింది. ఎందుకంటే అప్పటికే తారకాసురుడి వల్ల పడరాని పాటలు పడుతూ నానా తిప్పలు లబో దిబో అనేటటువంటి వాతావరణం. ఆ వాతావరణంలో దిక్కులు పిక్కటిల్లేలా అంటారు కదా, ఈ భూమి బద్దలయ్యేలాగా, భూమి దద్దరిల్లేలాగా, ఆకాశం బద్దలయ్యేలాగా అని చెప్తారే, ఈ పిల్లవాడి గొంతు అలా ఉంది. ఎక్కడో దేవసభలో ఉన్నటువంటి దేవేంద్రుడి చెవికి ఇది వినపడగానే ఒక అనుమాన పక్షిలాగా ఎప్పుడు ఏ మూల నుంచి ఏ కొమ్మ ములిగిపోతోందో అని అలా వెతుక్కుంటూ ఉండడమే సరిపోతుంది కదా. మరి ఆ పదవిలో ఉన్నంతసేపు ఆలోచన ఎక్కడుంటుంది? వెంటనే దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి కృత్తికల్ని పంపించి అది ఏదో వినిపిస్తోంది, ఒకానొక మహాభూతం ఏర్పడిపోయి ఉండవచ్చు, ఆ తారకాసురుడి మాయో ఏమో మనల్ని అందరినీ ఇంకా క్షణకాలంలో చంపేస్తుందేమో బాబోయ్. బల్లి అంటే భయం ఉన్నవాడు ఆ బల్లి గోడ మీద ఉండగానే ఇక్కడ వీడికి అప్పుడే మృత్యు వచ్చేసినంతగా ఒడికిపోతూ ఉండడం మనం లోకంలో గమనిస్తూ ఉంటాం కదా. సాలీడుని చూసి భయపడిపోయే వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం కదా. అంటే ఒక రకమైనటువంటి భయం అనేది మనస్సులో ఆవరిస్తే అవతలిది ఎంతటిది, నిజంగా అది ఆ సాలీడో ఆ బల్లో మనల్ని చంపగలదా అనే విచక్షణ ఆలోచన ఎక్కడ ఉంటుంది? ఏమీ లేదు. కనుక అసలు దాని స్వరూపమేమి, అది ఎంత, మనమెంత, మన స్థాయి ఎంత, ఈ ఆలోచనలు ఏమీ లేకుండా బల్లి చూస్తే కేవమని కేక వేసి పక్కనున్న వాళ్ళని కాగలించుకోవడం మనం సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా మనకి. ఆ మాదిరిగా వణికిపోయి అదిరిపడినటువంటి దేవేంద్రుడు దగ్గరగా ఉన్నటువంటి కృత్తికల్ని చంపిరండి, మళ్ళీ రెండో మాట లేదు అని చెప్పి వెంటనే సత్వరం ఆదేశాలు జారీ చేశాడు. ఆ కృత్తికలు యజమాని ఆదేశించడమే తరువై మన పైన ఉన్నటువంటి వారు ఆదేశిస్తే దాన్ని ఎలాగైనా సరే అమలు చేసి ఆ పైవారిని మెప్పించాలి అని పూనుకుంటారు కదా సేవకులంతా. ఆ మాదిరిగానే సిద్ధపడిపోయారు ఈ కృత్తికలు. ఏ రకంగా అంటే మరు క్షణంలో రెండో మాట లేకుండా నిర్దాక్షిణ్యంగా చంపి పారేయడమే ఎవరైనా సరే అని ఒకానొక ఊపుతో వచ్చినటువంటి సందర్భంలో ఆ రెల్లు పొదలో కేక పెట్టి 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 బహుశా తన దగ్గరకు వచ్చినటువంటి పిల్లల్ని పెద్దల్ని చూడగానే ఆ పిల్లలు ఆ ఏడుపు ఆపి వీరిధ్యాసలో పడి చిన్నగా పెదవుల పైన ఆ నవ్వు చూపిస్తూ ఉంటారే, అలా నవ్వుకుంటూ కాళ్ళు చేతులు రువ్వుకుంటూ కనిపించినటువంటి ఆ క్షణంలో కృత్తికలకి పారవశ్యమైపోయింది. ఎంత ఆనందం అంటే ఇలాంటి పిల్లవాణ్ణి, ఈ బాలసుబ్రహ్మణ్యుణ్ణి, ఈ కుమారస్వామిని, ఈ స్వామినాథుణ్ణి ఎక్కడా చూడలేదు. ఇలాంటి దివ్యమంగళ స్వరూపం ఇంత అంతనా? ఆ పరమశివుడే అందగాడు, ఆ అమ్మవారే అందగత్తే. ఆ పార్వతీదేవి యొక్క ప్రేరణతో పరమశివుని యొక్క అనేక యుగాలుగా చేసినటువంటి తపస్సుకి ఫలితంగా ఆవిర్భవించినటువంటి ఒకానొక దివ్యమూర్తి కథ ఎంత అందంగా ఉంటుంది. అంత అందం, అంత పసితనం, అంతటి చిన్నిపాటి చిరునవ్వు, ఏ అమాయకత్వం తెలియకుండా. చాలా జాగ్రత్తగా గమనించాలి. చంపేయాలని వచ్చినటువంటి వ్యక్తులను కూడా చూసి ఈ పిల్లవాడు నవ్వుతాడు అంటే అది సహజం కదా లోకంలో. అందుకనే పెద్దలు చెప్తారు, పిల్లవాడితో పోలుస్తారు. అంటే వాడికి స్వపర భేదం లేకుండా, యోగిని పిల్లవాడితో పోలుస్తారు. స్వపర భేదం లేకుండా ఎవరిని చూసినా ఒకే విధమైనటువంటి నవ్వుతో పలకరింపు ఉంటుంది. ఏ విధమైనటువంటి సందర్భంలో అయినా ఒకేలాగా నవ్వుకుంటూ ఉంటాడు. చంపేద్దామని వచ్చినటువంటి వారి ఊపు ఒకలా ఉంది, ఈ పిల్లవాడి నవ్వు అది ఏదీ గమనించకుండా ఒకే మాదిరిగా ఈ బాలస్వరూపం ఉంది. ఆ స్వరూపాన్ని చూసి చూడగానే ఒక్కసారిగా ఆ కసి, ద్వేషం, యజమాని ఆదేశాన్ని అక్షరాల అమలు చేయాలి అనేటటువంటి భావన అంతా అనురాగంగా మారిపోయింది. గుండెల నిండా ప్రేమ నిండిపోయింది. ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుని కాస్త స్నానం చేయించేటటువంటి సందర్భంలో ఆ నులివెచ్చని లేత కోమలమైనటువంటి ఆ పిల్లవాడి స్పర్శ కలిగేటప్పటికీ మనం వింటూ ఉంటేనే ఆనందం పొంగుకొస్తోంది. తల్లులు వారికి పాలు పొంగుకొచ్చాయన్నమాట. ఆ సందర్భంలో కృత్తికల్ని, అక్కడున్నటువంటి వారిని
ఎవరు ప్రేరేపించారు? దేవతలంతా ప్రేరేపించారు. అంటే ఏమి తాత్పర్యం అంటే ఇక్కడ చిన్నపాటి హెచ్చరిక కూడా ఉంది. ఇంద్రుడున్నాడు, అక్కడ మరుద్గణాలు ఉన్నాయి. వీళ్ళు ఎవరు అంటే ఇంకా కొంత కథ వివరించాలి, మరి అదంతా చెప్తే చాలాసేపు పట్టేస్తుంది. ఆ కృత్తికలు వస్తారు, ఏమీ చేయలేకపోతారు కదా ఈ పిల్లవాడిని చూసేటప్పటికీ. వాళ్ళ వల్ల ఏం కాలేదు, నాకు కబురు అందలేదు ఇంకా అని చెప్పి మిగతా వాళ్ళని పంపిస్తారు. చిట్ట చివరికి దేవేంద్రుడు వచ్చి వజ్రాయుధ ప్రయోగం చేస్తాడు అని కూడా చెప్తారు. ఆ కథ అంతా అలా నడుస్తుంది. స్కంద పురాణంలో, మహాభారతంలో, వామన పురాణంలో, మత్స్య పురాణంలో అక్కడక్కడ సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ అంశాలన్నింటినీ వివరించుకుంటే అబ్బో కడుపు నిండిపోతుంది. సుబ్రహ్మణ్య ఆవిర్భావం చాలా బాగుంటుంది. సరే, మళ్ళీ ఎవరైనా రామాయణంలో వేరే ఏదో చెప్తున్నారు అని అనిపించి ఆక్షేపించేందుకు మనం అవకాశం ఇవ్వడం ఎందుకు అనిపించి కాస్త ముందుకు వెళ్ళిపోతున్నాము సూక్ష్మంగా. అయితే ఇదంతా మీకు ఎలా తెలిసిందండి? మహాభారతంలో చెప్పిన దాన్ని, ఎక్కడో ఇంకొక స్కంద పురాణంలో చెప్పిన దాన్ని, శివపురాణంలో చెప్పిన దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ చెప్పమని మీకు ఎవరు చెప్పారండి అని అంటారేమో. వాల్మీకి మహర్షి చెప్పారు. మనకి చూసే కళ్ళుంటే, వినే తీరిక ఉంటే, అర్థం చేసుకుని ఆనందించేలాంటి మంచి రసజ్ఞతే ఉంటే మనకి ఇవన్నీ తెలుస్తాయి. గమనించండి, ఆ సమయంలో దేవతలు పాలు పట్టించారు అనుకుని రాసేస్తే శ్లోకాలు ముందుకు వెళ్ళిపోతాయి. ఇంకా కాదు, ఇంకా కృత్తికల్ని పాలు పట్టించమని చెప్పారు అనేసి ముందుకు వెళ్ళిపోతే శ్లోకాలు అయిపోతాయి. ఇంద్రుడున్నాడు, మరుద్గణాలు ఉన్నాయి, వాళ్ళు ఎవళ్ళు మాట్లాడలేదు. ఈ డైలాగ్ ఎవరిది ఇప్పుడు? దేవతలది. ఇంద్రుడు, మరుద్గణాలు అందరూ సమస్తమైనటువంటి దేవతలు అక్కడికి వచ్చేసి గూడిపోయినటువంటి ఆ సందర్భంలో ముందుగా పురమాయించినటువంటి ఆ కృత్తికలు ఈ పిల్లవాడికి చేరువుగా ఉన్నటువంటి దృశ్యాన్ని మనం ఊహించుకున్నాం అనుకోండి. మొట్టమొదట ఎవరిని పురమాయిస్తారు? కృత్తికల్నే కదా. ఎవరు పురమాయిస్తారు? దేవతలు పురమాయిస్తారు. ఎందుకని? దేవేంద్రుడికి గర్వభంగమైపోయింది. దేవేంద్రుడు అయ్యయ్యో పప్పులో కాలేసేనే అని అనిపించేంత అలాగ సిగ్గుతో చితికిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. పసివాడు, ఇతడి మీద నేను ఇంతటి దుర్మార్గంగా దుష్ప్రయోగం చేయడానికి సిద్ధపడ్డాను అనేటువంటి ఈ ఆలోచనల్లో ఉన్న సందర్భంలో ఘోరించేవులే ఇంకా అన్నట్లుగా మన వాళ్ళు చెప్తూ ఉంటారే, ఆ మాదిరిగా ముందు వెనక చూసుకోకుండా ఏదో ఆలోచన చేసేయడమేనా అన్నట్లుగా ఆ ఇంద్రుణ్ణి, ఆ మరుద్గణాలని, వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి, అయ్యా మీరు పప్పులో కాలేశారు, కాసేపు మీ ఆలోచన పక్కన పెట్టండి, రే మీరు లేచి ఆ పిల్లవాడికి పాలివ్వండ్రా అని చెప్పి ఇంతలో ఎవరో వివేకంగా ఉన్నవాళ్ళు చెప్పారనమాట. కనుక ఈ సూచన అంతా చేయడం కోసమే ఇంద్రుడితో కూడిన మరుద్గణములతో కూడినటువంటి వారు కృత్తికా నక్షత్ర దేవతల్ని పాలు పట్టమని పురమాయించారు. కృత్తికా సమయోజయన్ అని చెప్పారు వాల్మీకి మహర్షి. ఇది ఆది కావ్యం కదా. కనుక దీని మూలాలు మనకి బాగా తెలియాలి అంటే, వేద రహస్యం వంట పట్టాలి అంటే మిగతా గ్రంథాలన్నీ చదువుకోవాలి. అందుకనే భక్త్యా, యుక్త్యా చ వ్యుత్పత్త్యా 3 అంశాలని ప్రధానంగా పెట్టుకుంటే తప్ప మనకి రామాయణం అర్థం కాదండి. కనుక కృత్తికలకు అక్కడికి అలా ప్రవేశం వచ్చింది. ఆ శరవణంలో అంతటి బంగారుమయమైనటువంటి ఆ రెల్లు పొదలో అలా పిల్లవాడు వీరందరినీ చూసి కేరింతలు కొడుతున్నట్లుగా, చేత్తో పిలుస్తున్నట్లుగా, కాళ్లతో ఆహ్వానిస్తున్నట్లుగా అలా కాళ్ళు చేతులు రువ్వుకుంటూ ఉంటే, ఆ పిల్లవాడికి దగ్గరగా వెళ్ళి ఏ పీకో పిసికి చంపేద్దామనుకున్నంత సందర్భంలో తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ద్వేషం, కసి, కోపమంతా అనురాగంగా మారిపోతే, ఆ పిల్లవాడి మీద చెప్పలేనంత ప్రేమ పరవళ్ళు తొక్కి ప్రవహిస్తూ ఉంటే, కృత్తికా దేవతలకి ప్రభువు ఏమైనా అంటాడేమో అని చెప్పి ఆ యజమాని మాట కోసం కాస్త ఆగేరో ఏమో ఆ పిల్లవాడిని ఎత్తుకోకుండా. మరి మనం ఎక్కడైనా కుటుంబంతో వెళ్తామనుకోండి, ఎదురుకుండా ఉన్న వాళ్ళు పిల్లవాడికి ఏదైనా ఒక చిన్న పండో కాయో ఇస్తారనుకోండి, తీసుకోవాలా మానాలా? అమ్మ వద్దంటుందా, నాన్న కాదంటాడా, తీసుకుంటే తిడతాడా, తీసుకోకపోతే వీళ్ళు ఏదైనా అనుకుంటారా అనే తర్జన పడే సందర్భంలో పర్వాలేదులే తీసుకో అని ఆ పక్క వాళ్ళు ఎవరైనా చెప్పారనుకోండి, ఒక్కడుగు ధైర్యంగా ముందుకు వేస్తారు. కథ ఎంత బలంగా చెప్తారో, ఆ దృశ్యాన్ని మనకు కంటికి కట్టినట్లుగా ఎలా చూపిస్తారో మహర్షి వాల్మీకి మహర్షి. ఆదికావ్యం శ్రీమద్ రామాయణం స్కందోత్పత్తి, బ్రహ్మర్షి విశ్వామిత్రులు మన రామునితో కలిసి మనం వింటున్నాం కదా ఈ కథ. జై శ్రీరామ్. కనుక కృత్తికా నక్షత్రం దేవతలు అక్కడికి అందుబాటులో సమీపంలో ఉన్నారన్నమాట. ఇంకొక ఆంతర్యం కూడా చెప్పుకోవాలి ఇక్కడ. చెప్దాం, నిదానంగా చెప్దామంతా. కనుక ఇంద్రుడు, మరుద్గణములు ఈ పిల్లవాడిని చంపేయాలనేటువంటి తీవ్రమైన ప్రయత్నంలో ఉన్న సందర్భంలో వారిని అలా ఉంచి, వారి జతలో ఉన్నటువంటి మిగతా దేవతలంతా కూడా
ఇక్కడ ఇంకా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమంటే, వ్యాకరణం పరిచయం ఉంటే చాలా బాగా తెలుస్తుంది. సేంద్రాహ సహమరుద్గణాహ అన్నప్పుడు వారిని ఒక పక్కగా పెట్టి అని అర్థం వస్తుందన్నమాట. ఈ సహ అనే మాటల వల్ల సంస్కృతంలో అంత నిండైనటువంటి అర్థం ఉంటుంది. సహయుక్తే ప్రధానే అని అప్రధానమైనటువంటి విషయాన్ని జతగా పెట్టుకున్నప్పుడు స అనే మాటల్ని ఉపయోగించాలి అంటారు. అంటే పుత్రేణ సహ ఆగత పిత అని ఒక ఉదాహరణ ఉందిట. వారు వారి పిల్లవాడితో కలిసి వచ్చారు అని చెప్పినప్పుడు పెద్దపీట ఎవరికి వేస్తారు? వచ్చినటువంటి వారికి, తండ్రి గారికి వేస్తారు. ఆ కూడా వచ్చినటువంటి వారిని కూడా కాస్త ఆదరిస్తారు. కానీ వాళ్ళు మాత్రం వచ్చి ప్రేక్షకుల్లోనో ఎక్కడో కూర్చుని ఉండవచ్చు. కానీ ఆ వచ్చినటువంటి పెద్ద ఆయనకి మాత్రం పెద్ద పీట వేయచ్చు. ఆ సందర్భంలో వాడిన మాట ఎలా ఉంది? పిల్లవానితో కలిసి వచ్చారు ఆ గురుగారు లేకపోతే తండ్రి గారు అని ఉందన్నమాట. పుత్రేణ సహ ఆగత, శిష్యేణ సహ ఆగత ఆచార్య అనేలాంటి ప్రయోగంలో ఈ సహ అనే మాట సశిష్య, సపుత్ర, సబాంధవాహ అని ఎక్కడెక్కడ ప్రయోగిస్తారో వారికి ఉపసర్జనత్వం అంటారు. కాస్త చిన్నిపాటి స్థానం అన్నమాట. అంతకు ముందు చెప్పిన వారికి పెద్ద స్థానం అన్నమాట. ఇక్కడ క్షణం చొరవ చేసినటువంటి దేవతలు ప్రధానులయ్యారు కృత్తికల్ని పురమాయించడంలో. సేంద్రాహ అన్నప్పుడు సశబ్దం వల్ల, సహ మరుద్గణాహ అన్నప్పుడు సహ అనే మాట వల్ల ఆ ఇంద్రుణ్ణి మరుద్గణాల్ని కాసేపు ఊరుకొండయ్యా అన్నట్లుగా అలా పక్కన పెట్టారన్నమాట. అంటే ఒక్కొక్క దానిలో ఎంతెంత అంతరార్థమో ఎంతెంత తాత్పర్యమో ఒక్కొక్క శ్లోకంలో అది అలా ఆస్వాదిస్తూ ఉంటే యుగ యుగాలు కూడా క్షణాలుగా గడిచిపోతాయి. రోజంతా చాలా హాయిగా ఏదో తెలియని మధుర అనుభూతి కలుగుతూ ఉంటుంది. సరే, సేంద్రాహ సహమరుద్గణాహ ఈ దేవతలంతా కలిసి ఈ రకంగా పురమాయించారు. కృత్తికా నక్షత్ర దేవతలు చంపేద్దామని వచ్చారు. కృత్తికలకే ఇంత విధమైనటువంటి అవకాశం ఎందుకు వచ్చింది అంటే, దీనికి మళ్ళీ మహాభారతంలో ఒక చిన్న కథ. ఒకానొక సందర్భంలో సప్తఋషులకు భార్యలుగా ఉన్నటువంటి ఈ కృత్తికా నక్షత్ర దేవతలు సప్తర్షజ ప్రథమాం కృత్తికానామరుంధతీం యద్ధ్రువతాగుహనిన్యో షట్కృత్తికా ముఖ్యయోగం వహంతి ఇయమస్మాకమేధత్వష్టమీ. అరుంధతి దర్శన సందర్భంలో వివాహ ప్రకరణంలో ఉన్న ఒక గొప్ప అద్భుతమైనటువంటి మహామంత్రం ఇది. కృత్తికలున్నారు, ఆ కృత్తికలు సప్తఋషులకు భార్యలుగా ఉన్నారు. సప్తర్షజ ప్రథమాం కృత్తికానామరుంధతీం. వారిలో ఆ అరుంధతి పట్ల స్వామి కృత్తికలు సప్తఋషులకి భార్యలే కదా, ఈ మంత్రం ఇలాగే కనిపిస్తోంది. సరే, ఆ సందర్భంలో అరుంధతి ఆ మిగిలిన షట్కృత్తికలు అని ఒక చిన్న కారణంతో విభాగం చేసి చెప్పారు. ఆ షట్కృత్తికలు ఆ అరుంధతి దర్శన సందర్భంలో ఏ రకమైనటువంటి ప్రయోజనాల్ని అందించాలి వగైరాలు అంతా అక్కడ ప్రార్థిస్తున్నాడో ఆ పెళ్లి కొడుకు, అది కూడా చిన్న మాట అనేసుకుందాం, మళ్ళీ ఉత్కంఠ ఎందుకు. ఇయమస్మాకమేధత్వష్టమీ, ఈ నా ఇల్లాలు, నేను స్వామిని కదా, ఈ నా సొత్తు, నా భార్య, నా సగభాగం ఆ కృత్తికల వరసలో, ఆ సప్తర్షుల భార్యల వరసలో కూర్చునేలాగా అంతటి ఉన్నతురాలు కావాలి. మూర్ధానం పత్యురారోహ, నా శిరస్సు మీద ఉండేటటువంటి స్థానం నా ఇల్లాలిది అని అలా వరుసగా అక్కడ చెప్పుకుంటూ ఉంటారన్నమాట. కనుక ఇయం అస్మాకమేధత్వష్టమి, 7 కృత్తికల్ని లెక్క పెడితే అరుంధతి ఒకరు, తరువాత 6 కలిపితే 7 కృత్తికల్ని లెక్క పెడితే ఈమె నా ఇల్లాలు, వారి వరుసలో అష్టమి 8వదిగా ఉండుగాక అని చెప్పి ఆ అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ తన ఇల్లాలకి అంతటి ఉచ్చ స్థితి కలగాలని కోరుకుంటాడనమాట. అంటే ఒకరిని పోలికగా లోకంలో ఎక్కడైనా చెప్తామో అంటే వారి క్యారెక్టర్, వారి పాత్ర నడవడి ఎంత గొప్పదై ఉంటుంది. ఇప్పుడు ఈ షట్కృత్తికలు అంత గొప్పవారు కనుక వారి జతలో నా ఇల్లాలు ఉండాలి అని అరుంధతి దర్శనం చేయిస్తూ చెప్పుకుండేటటువంటి ఆ వేద మంత్రం మనకి ఆ విధమైనటువంటి భావాన్ని బోధిస్తుంది. సరే, ఈ సందర్భంలో ఈ కృత్తికలు, ఈ షట్కృత్తికలు కొన్ని సందర్భాల్లో ఈ రెల్లు పొదల దగ్గరికి వెళ్తూ ఉండడం జరుగుతూ ఉందిట. అలా వెళ్తూ ఉండగా కొంతకాలానికి ఈ బాలసుబ్రహ్మణ్యుడు అక్కడ ఆవిర్భవించినటువంటి సందర్భంలో ప్రపంచమంతా ఇదిగో
పులి అంటే అదిగో తోక అనేస్తారు కదండి, అదిగో పులి అంటే ఇదిగో తోక అనేస్తారు కదా. కాస్త చెట్టు పొదల్లో ఎక్కడో ఏదో కదులుతున్నట్లుగా ఉంది, అది పులి అయి ఉంటుంది అంటే ఇదిగో ఇదిగో నిజంగానే తోక కనిపించింది అనేస్తాడు యువతలి వాడు. దున్నపోతు ఈనింది అంటే దూడని కట్టండి అన్నారు అని అవివేకంతో ఉన్న వారి గురించి ఉదాహరణ చెప్తారు. దున్నపోతుకి గర్భం వస్తుందా, అది ఈంతుందా, ఆ దూడని కట్టడమేమి, దున్నపోతు ప్రసవించింది అనగానే ప్రసవించగానే దూడని కట్టేయాలి కనుక కట్టేయండిరా సిద్ధపడండిరా అని అనేంత అమాయకత్వంతో ఉన్నవాళ్ళు ఈ షట్కృత్తికలు ఇటు ఇటు ఈ రెల్లు పొదల దగ్గరికి వెళ్తూ ఉండడం వస్తూ ఉండడం దీన్ని గమనిస్తే ఆ తరువాత కొంతకాలానికి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర ఆవిర్భావం జరిగితే ఈ షట్కృత్తికలే ఏదో కూడరాని పని చేశారు, ఏదో దుర్మార్గపు పని, ఈ స్త్రీ బుద్ధి ఇటువంటిది అటువంటిది అని చెప్పి రకరకాలుగా దుమ్మెత్తిపోసేందుకు లోకం సిద్ధంగా ఉంటుంది కదా. అలా దుమ్మెత్తిపోసేస్తే మహాప్రభో మాకే పాపం తెలియదు అను వారు ఎంత మొర పెట్టుకున్నా ఏ ఒక్కరూ విని ఆలకించి వారిని పట్టించుకునేటువంటి స్థితి లేక అలా నిందపడిపోతే చెట్టు చివరికి ఆ భర్తలు కూడా వారిని విడిచిపెట్టేటటువంటి సందర్భం వచ్చేసి మరి అదంతా పెద్ద గందరగోళం అయిపోతుంది. స్వాహాదేవి వచ్చి అగ్నిదేవుడి భార్య, ఇదంతా నా స్వరూపమే, నా ప్రయత్నమే, ఆ కృత్తికలకి కానీ ఈ పిల్లవాడికి కానీ ఇక్కడికి వాళ్ళు రావడం కానీ వెళ్ళడం కానీ ఇదేమీ సంబంధం లేదు, ఆ కృత్తికలకి ఈ ప్రాంతానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు అని అదంతా తేల్చి చెప్తుందనుకోండి. ఆ సందర్భంలో ఈ పిల్లవాడు తమ పిల్లవాడు అని లోకం ఒక ముద్ర వేసేసింది. వారు ఏదో కూడని పని చేయడం వల్ల ఈ కృత్తికలు ఆరుగురికి ఈ పిల్లవాడు కలిగాడు అని లోకమంతా కూడై కూస్తూ ఉంటే దేవలోకమంతా ఆ న్యూస్ అన్ని పేపర్లో వచ్చేసిందనమాట. దీనివల్ల ఈ కృత్తికలకు ఏదో తెలియకుండా లోపల ఏదో మూల వీడు నా పిల్లవాడు అనే భావం ఏర్పడిపోయిందనమాట. అంటే కథ ఎంత బలంగా ఉంటుందో చాలా జాగ్రత్తగా గమనించాలి. అలా 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 ఈ బాలసుబ్రహ్మణ్యుడికి ఈ కృత్తికలు బాగా దగ్గరైపోయారు. ఆ సందర్భంలో మనం ఒక కథ నుంచి ఇంకొక కథకు ముడిపెట్టి ఆలోచించుకుంటే ఇతన్ని చంపి పారేయండి అని చెప్పిన సందర్భంలో ఇతడి వల్ల కదా మనకి ఇంతటి అపవాదం వచ్చింది అని కూడా ఏదైనా ద్వేషం రగులుకు పోయి ఉండవచ్చు. తీరా దర్శన మాత్రం చేత చూస్తీరి కదా ఆ పిల్లవాడి పట్ల చెప్పలేని మమకారం వచ్చేసింది. అంటే ఏదో సందర్భంలో తమకు అన్యాయంగా పుట్టినటువంటి సంతతి అని దేవలోకం అంతా ముద్ర వేసిన సందర్భంలో అది కాదు అని స్వాహాదేవి వచ్చి రుజువు చెప్పినా ఆ రకమైనటువంటి మాతృత్వం అనేది ఏదో మూల చిన్నపాటి అనుబంధం ఏర్పడి ఉండవచ్చు. ఈ కృత్తికలు చంపేద్దాం అని వచ్చి ఉండవచ్చు. ఈ కృత్తికలకు పట్టరాని ద్వేషం పీకల దాకా కసి ఉండవచ్చు. మరి చంపాలి అనుకుంటే ద్వేషం ఉంటే తప్ప చంపలేరు కదండి. ప్రేమ ఉన్న చోట ఎలా విధ్వంసం సృష్టించగలుగుతారు? చేయలేరు. కనుక ఇవన్నీ ఈ ద్వేషాలు, ఈ కసి, ఈ అపవాదము ఇదంతా కూడా ప్రేమగా మారిందనుకోండి, అది ఇంకా ఎంత స్థాయిలో ఉంటుంది. విప్రలంభ శృంగారం అంటారు. బాగా గాఢానురాగం కలిగినటువంటి దంపతులు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళిపోయిన సందర్భంలో విప్రలంభం అంటే వియోగం, ఎడంగా ఉన్నప్పుడు ఈ ప్రేమ మరింత అయిపోతుందట. ఆ మరింత అయిపోయిన సందర్భంలో వారు ఒకానొక శుభఘడియలో దగ్గర అయ్యారనుకోండి, ఎంత దృఢమైనటువంటి అనుబంధం ఏర్పడుతుందో ఇంకా చెప్పడానికి లేదు. ఎక్కడైనా అంతే. తల్లి పిల్లలు, భార్య భర్తలు, తండ్రులు, స్నేహితులు, ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఎడమైన తరువాత దగ్గరవ్వడం అనేది, ద్వేషం తర్వాత ద్వేషమంతా ప్రేమగా మారడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక ఈ కృత్తికలకు ఈ పిల్లవాడి మీద అంతటి ప్రేమ పారవశ్యం కలిగిపోయిందన్నమాట. ఇంత తాత్పర్యం చెప్పడం కోసం అలాంటి కుమారుడు అలాగ పుట్టిన అని చిన్న చిన్న విత్తనాల్లాగా చిన్న చిన్న సూచనలు చేశారన్నమాట వాల్మీకి మహర్షి. మరి ఈ కథను అర్థం చేసుకున్నటువంటి మిగతా వారంతా కూడా వాటికి వ్యాఖ్యానాలు విశ్లేషణలు విస్తారంగా చెప్పగా పెద్దల ప్రవచనాలు ఉపన్యాసాలు అన్నీ వింటే మనకేవైనా శ్రీరాముడి దయ వల్ల ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహం వల్ల 4 మాటలు తెలుస్తాయి. కనుక తంకుమారం తతో జాతం అని అన్నారన్నమాట. అలా పుట్టినటువంటి, అక్కడ పుట్టినటువంటి, ఆ కాలంలో పుట్టినటువంటి, దీనికి ఒక్కొక్క దానికి వరుసగా మనం సమాధానాలు చెప్పుకోవాలి. ముందుగా తతోజాతం, కుమారం అనే మాటను వివరించుకోవాలి. తతోజాతం అన్నదాన్ని చెప్దాం. తతోజాతం అన్నదానికి అక్కడ పుట్టిన అని తాత్పర్యం ఉంది. ఎక్కడ పుట్టినా? శరవణంలో పుట్టిన. ఎవరా శరవణం? అమ్మ పార్వతీదేవి.
ఆ పార్వతీదేవి స్వరూపమే ఆ శరవణం అని అనుకున్నాం కదా. అక్కడి నుంచి అలా 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 అమ్మవడి చేరిన ఆ పిల్లవాడికి పాలు పట్టమని చెప్పారు. ఒక మాట తంకుమారం తతో జాతం సేంద్రా సహమరుద్గణా. మళ్ళీ ఆ సమయంలో పుట్టినా, ఏ సమయంలో పుట్టినా శివపురాణం గమనించాలి. మార్గమాసే సితే పక్షే తిథౌ షష్ఠ్యాం మునీశ్వర ప్రాదుర్భావ అభవత్తస్య శివపుత్రస్య భూతలే. ఈ భూస్పర్శ పొందినటువంటి సందర్భం ఆ శివతేజం ఎప్పుడు అంటే మార్గమాసం అన్నారు. శ్లోకం పూర్తపడం కోసం సంకేతాక్షరాలుగా కొన్ని సందర్భాల్లో అలా చెప్తూ ఉంటారన్నమాట. మార్గశీర్ష మాసంలో సితే పక్షే, తెల్లని పక్షం అంటే ఏమి, బాగా నిండు వెన్నెల ఉండేటటువంటిది అంటే శుక్లపక్షంలో ఆరవ తిథి నాడు తిథౌ షష్ఠ్యాం మునీశ్వర అని చెప్పి ఆ కథ చెప్తున్నారు అన్నమాట. షష్ఠి తిథి నాడు ఈ భూతల మందు ఆవిర్భవించింది ఆ దివ్యమంగళకరమైనటువంటి స్వరూపం అని. ఇక్కడ చాలా పెద్ద విచిత్రం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆవిర్భవించినది షష్ఠి నాడు. ఇటుపైన అభ్యసించన్ అనే మాటతోటి ఇంచుమించుగా మన సర్గ పూర్తవుతుంది. ఈసారి అఖండ పారాయణలో చాలా విశేషాలు, ఎన్నెన్ని లాభాలని ఇచ్చేటటువంటి మహామహిమాన్వితములైన మంత్రాలో చెప్పలేం. శివపార్వతుల కళ్యాణమా, కుశనాభపుత్రికల వ్యవహారాల, వారు అందరూ చక్కగా ఒకనొక బ్రహ్మదత్తుని వెంట అలా అలా అత్తారింటికి సంతోషంగా వెళ్ళి సుఖంగా ఉండడమా, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వరిని ఆవిర్భావమా, సుబ్రహ్మణ్య సేనాపత్యమా, ఇంకా ఇలాగ చాలా విశేషాలు అన్నీ కలబోసుకుని ఒకనొక బంగారు కొండలాగా మన సుబ్రహ్మణ్యేశ్వరుడు మన హృదయాల్లో ఆవిర్భవించేలాంటి అఖండ పారాయణం 21వ తేదీ గురువారం. ఆ వేళ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. తిథివార నక్షత్రాలన్నీ గమనిస్తే మహాపర్వదినం. చాలా ఖచ్చితంగా శ్రద్ధగా సద్వినియోగం చేసుకోవాలి మనం. సరే, ప్రకృతంలో షష్ఠి నాడు పుట్టాడు. ఆ షష్ఠి గురించి చెప్దామని చిన్న మాట అనుకున్నాం. అభిషేకం చేసింది కూడా షష్ఠి నాడు. 6 అనేది జ్యోతిష్శాస్త్రం ప్రకారం రుణ బాధలకి, శత్రు బాధలకి, ఇంకా వగైరా రోగ బాధలకి, వీటన్నింటినీ పరిశీలించుకోవాలంటే 6వ స్థానం అని చెప్తూ ఉంటారనమాట. ఈ 6 అనేది శత్రువులకి, రుణాలకి, రోగాలకి, కష్టాలకి, బాధలకి, దుఃఖాలకి అన్నిటికీ సంకేతం. అయితే ఆ వాటిల్లో అన్నింటిలో కూడా సముద్రంలో మునిగిపోయి లోతెంతో తెలియక ఉద్ధరించేవాడు లేక, దిక్కు ముక్కు లేక, అయ్యో కుర్రో అని బాధపడుతూ ఉండేటటువంటి వారికి అందరికీ కూడా ఈ జాతకరీత్యా ఈ షష్ఠ స్థానం వల్ల వచ్చేటటువంటి దోషాలన్నింటినీ నేను పోగొడతాను రా, రండిరా నా దగ్గరికి అన్నట్లుగా షష్ఠి నాడు ఆవిర్భవించాడు అన్నమాట స్వామి. అందుకనే సకల దేవతలకి శత్రుక్షయం చేయడం కోసం షష్ఠి నాడే ఆ 6వ సంఖ్యని స్మరింపచేసేలాగా పట్టాభిషేకం జరిగి ఉండవచ్చు. ఇలాంటి కళ్యాణం కూడా ఆవిర్భావం, అభిషేకం, కళ్యాణం ఇదంతా కూడా షష్ఠి నాడు చాలా విశేషంగా భక్తులు జరుపుకుంటూ ఉండడం లోకంలో మనకి అనుభవంలో కూడా ఉన్న అంశం. సరే, తతోజాతం తంకుమారం తతోజాతం అంటే ఆ సమయంలో పుట్టినా అని అర్థం వస్తోంది కదా. ఏ సమయంలో? మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు పుట్టినా. సుబ్రహ్మణ్య షష్ఠి అని కదా ప్రసిద్ధమైనటువంటి పేరు. మళ్ళీ ఇంకొక మాట, తంకుమారం తతోజాతం అన్నదానికి అందుకోసం పుట్టినా అని అర్థం వస్తుంది అనమాట. ఎందుకోసం? మిగతా కథంతా పరిశీలిస్తే తెలుస్తుంది. అనగనగనగనగా ఒకనొక భయంకరమైనటువంటి తారకాసురుడు అతడి వల్ల వచ్చేటటువంటి కష్టాల్ని, కన్నీళ్ళని పోగొట్టడం కోసం పుట్టినా అని సమాధానం అన్నమాట. తంకుమారం తతోజాతం అందుకోసం పుట్టిన. మళ్ళీ తంకుమారం తతోజాతం, తత అంటే దానివల్ల, వారి వల్ల పుట్టిన. ఎవరి వల్ల పుట్టిన? ఒకానొక శివతేజం వల్ల పుట్టిన. ఒకానొక శివతేజం ఎలా బయటకు ఆవిర్భవించింది అంటే ఆ పార్వతీ అమ్మవారి సరస సల్లాపాల వల్ల, సంతోషకరమైనటువంటి ఆ విహారాదుల వల్ల. కనుక మళ్ళీ తర్వాత తంకుమారం తతోజాతం, వారి వల్ల పుట్టిన, వేరి వల్ల పుట్టిన, ఆ భూదేవి యొక్క తత్వాన్ని నిండుగా ఉంచుకుని ఆ భూమి నుండి పుట్టిన. మళ్ళీ తంకుమారం తతోజాతం, వారి వల్ల పుట్టిన. ఎవరి వల్ల పుట్టిన? అగ్నిదేవుని తేజస్సును అంతని సంతరించుకుని అగ్నిదేవుడి నుండి ఆవిర్భవించిన. మళ్ళీ ఇంకొక మాట, తంకుమారం తతోజాతం, గంగేయుడు కదా, గంగ నుండి పుట్టిన. తంకుమారం తతోజాతం, ఆ శరవణము నుండి పుట్టిన. అందుకనే ఆ షడక్షర మంత్రం శరవణ భవ శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం, శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమాం. 6 అక్షరాలు ఉన్నటువంటి ఆ ముఖ్యాతి ముఖ్యమైనటువంటి ఆ మంత్రంలో ఆ తల్లి శక్తిని కూడా సంతరించుకుని లోకాన్ని అంతని అజేయంగా నిలబెట్టుతాను నేను అని చెప్పి కంకణం కట్టుకున్నటువంటి ఆ పరమ మహనీయమైనటువంటి ఆ మూర్తి 6 6 6 అనే అంశంలో
ఏడుపే లోకంలో లేకుండా చేసేయాలి, శత్రుబాధలు కానీ రుణబాధలు కానీ రోగబాధలు కానీ లేకుండా అనేటటువంటి పట్టుదలతో ఉన్నటువంటి ఆ స్వామికి ముఖ్యమైనటువంటి మంత్రం కూడా శరవణ భవ. 6 అక్షరాల మంత్రం బీజాక్షరాలతో కలిపితే మరి ఇంకా మిగతా వాటితో కలిపితే ఆ సందర్భంలో చదవచ్చో లేదో, ఈ సందర్భంలో అనొచ్చో లేదో అని సందేహం వస్తుందని స్వామి భక్త సులభుడు కదండి. మనకి పూర్తిగా అందుబాటులో ఉండడం కోసం నిద్ర లేచిన వెంటనే స్నానం చేసినా చేయకపోయినా అప్పటిదాకా బయట అలాగా తిరిగి వచ్చి ఉన్న రకరకాల పరిస్థితుల్లో ఉన్న శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం, శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమాం అంటేనే చాలు అనుగ్రహించేస్తాడు. కనుక ఈ మాటలో కూడా చాలా గమ్మత్తు ఉందండో, గమనించాలి. ఎన్నిసార్లు వస్తోంది ఈ షడక్షర మంత్రం ఇందులో? శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం 3 సార్లు వచ్చింది. శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమాం 3 సార్లు వచ్చింది. వేరసి 6 అలా తలిచినంత మాత్రం చేతనే సిద్ధి అన్నమాట. ఒక్కసారిగా మనం అందరం స్మరించుకుని తదుపరి ప్రవచనాన్ని మరి రేపటి రోజున వాయిదా వేసుకుందాం. తంకుమారం అన్నప్పుడు కుమార శబ్దానికి కొద్దిగా అర్థాలు చెప్పుకుని ముందుకు వెళ్ళిపోదాం. 21వ తేదీ గురువారం అఖండ పారాయణం, సుబ్రహ్మణ్యుడు ఆవిర్భావం, శివపార్వతుల కళ్యాణం, అన్ని లాభాలు మనకి మన వారసులకి కూడా తరగని సంపదగా మనం వనగూర్చేలాగా వారికి సంపాదించి పెట్టేలాగా పరమశ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని నిర్వహింపు చేయుగాక మన సుబ్రహ్మణ్యుడు. హరజే నమః. స్వస్తి. ఆచార్యుల వారు చక్కగా ఇందులో తం కుమారం తతో జాతం అనేటటువంటి వాక్యంతో షణ్ముఖుని యొక్క దివ్యమైనటువంటి ఆవిర్భావ రహస్యాన్నంతటినీ కూడా మనకు అందించారు. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అని ఆ రామచరితంలో ఏ ఒక్క అక్షరమైనా మనం వింటే చాలు సకల విధములైనటువంటి పాపాలు కూడా నశిస్తాయి అని అంటారు. అటువంటిది ఇందులో ఉన్న ప్రతి అక్షరము కూడా బీజాక్షరమే, ప్రతి వాక్యము కూడా మంత్రమే. రామాయణంలో ఈ అష్టాక్షరి తం కుమారం తతో జాతం అనేటటువంటిది అష్టాక్షరి మంత్రంగా తీసుకొని షణ్ముఖుని యొక్క దివ్యమైనటువంటి ఆవిర్భావ రహస్యాన్నంతటినీ కూడా మనకు చాలా చక్కగా వర్ణించారు. ఆ విషయానంతటినీ కూడా మనం ఒకసారి శ్రద్ధగా మననం చేసుకొని ఈ శ్లోకరత్నాన్ని ఒకసారి మనం పారాయణ చేసుకుందాం. తం కుమారం తతో జాతం సేంద్రాః సహ మరుద్గణాః క్షీర సంభావనార్థాయ కృత్తికాః సమయోజయన్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే సప్తత్రింశే సర్గే శ్లోకరత్నం. చక్కగా ఇప్పుడు మనం ఆ రహస్యాలన్నింటినీ కూడా తెలుసుకున్నాం. ఆ ఫలశ్రుతిని, ఈ బాలకాండ సకల సంపదలను కూడా అనుగ్రహింపజేసేటటువంటి బాలకాండ యొక్క ఫలశ్రుతిని మనం అందరము కలిసి చక్కగా పఠిద్దాం. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియస్య ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మనం శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రమని మన యొక్క అభివృద్ధిని సకల విధములైనటువంటి పాపములను నశింపజేసేటటువంటి స్తోత్రం, అలాగే శ్రద్ధతో పఠించినటువంటి వారికి సర్వ విధములైనటువంటి సౌభాగ్యములను వర్షింపజేసేటటువంటిది. మహామంత్రమయానాంచ మహానాంనాం ప్రకీర్తనాత్ మహాప్రజ్ఞామవాప్నోతి. చక్కటి ధారణను, జ్ఞానమును మనకు అనుగ్రహింపజేసేటటువంటిది. అలాగే పుష్య నక్షత్రమారభ్య పుష్య నక్షత్ర పర్యంత, ఈ పారాయణను పుష్యమీ నక్షత్రం మొదలుకొని తిరిగి పుష్యమీ నక్షత్రం వచ్చేంత వరకు కూడా దీక్షగా ఆచార్యుల వారు ఈ స్తోత్రాన్ని చక్కగా పారాయణ చెయ్యాలి అని చెప్పి తెలియజేస్తున్నారు. మనం ఈ పారాయణ పుష్య నక్షత్రం మొదలుకొని ప్రారంభం చేస్తున్నాం. ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా కలిగేటటువంటివి సర్వపాపై ప్రముచ్యతే అని చక్కగా దాని ఫలితాన్ని చెప్పారు. సకల విధములైనటువంటి ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞానము ద్వారా సకల విధములైనటువంటి పాపరాశి కూడా నశిస్తుంది.
కనుక అటువంటి స్తోత్రాలు మనం చక్కగా పలికిస్తాను. దాని వైభవంగా మనం ఒకసారి పారాయణ చేసుకుందాం. అథ శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రం శ్రీ షణ్ముఖ ప్రజ్ఞావర్ధన స్తోత్రం యోగీశ్వరః యోగీశ్వరః మహాసేనః మహాసేనః కార్తికేయః కార్తికేయః అగ్నినందనః అగ్నినందనః సనత్కుమారః సనత్కుమారః సేనానీః సేనానీః స్వామి స్వామి శంకర సంభవః శంకర సంభవః గాంగేయః గాంగేయః తామ్రచూడశ్చ తామ్రచూడశ్చ బ్రహ్మచారీ బ్రహ్మచారీ శిఖిధ్వజః శిఖిద్వయః తారకారిః తారకారిః ఉమాపుత్రః ఉమాపుత్రః క్రౌంచారాతిః క్రౌంచారాతిః షడాననః షడాననః శబ్దబ్రహ్మ సమూహశ్చ శబ్దబ్రహ్మ సమూహశ్చ సిద్ధః సిద్ధః సారస్వతః సారస్వతః గుహః గుహః సనత్కుమారో భగవాన్ సనత్కుమారో భగవాన్ భోగమోక్షప్రదః భోగమోక్షప్రదః ప్రభుః ప్రభుః శరజన్మా శరజన్మ గణాధీశ పూర్వజః గణాధీశ పూర్వజః ముక్తిమార్గకృత్ ముక్తిమార్గకృత్ సర్వారాతి ప్రమాథీ చ సర్వారాది ప్రమాధీ చ వాంఛితార్థప్రదాయకః వాంఛితార్థప్రదాయకః ఫలశ్రుతిః ఫలశ్రుతిః అష్టావింశతి నామాని అష్టావింశతి నామాని త్రికాలం తు హి యః పఠేత్ త్రికాలం తు యః పఠేత్ ప్రకర్ష శ్రద్ధయా యుక్తః ప్రకర్ష శ్రద్ధయా యుక్తః మూకో వాచస్పతిర్భవేత్ మూకో వాచస్పతిర్భవేత్ మహామంత్రమయానాం చ మహామంత్రమయానాం చ మహానామ్నాం ప్రకీర్తనాత్ మహానామ్నాం ప్రకీర్తనాత్ మహాప్రజ్ఞామవాప్నోతి మహాప్రజ్ఞామవాప్నోతి గాత్రకార్య విచారణ నాత్ర కార్య విచారణ పుష్య నక్షత్రమారభ్య పుష్య నక్షత్రమారభ్య దశవారం పఠేన్నరః దశవారం పఠేన్నరః పుష్య నక్షత్ర పర్యంత పుష్య నక్షత్ర పర్యంత అశ్వత్థమూలే దినే దినే అశ్వత్థమూలే దినే దినే పురశ్చరణ మాత్రేణ పురశ్చరణ మాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే సర్వపాపైః ప్రముచ్యతే ఇతి ఇతి శ్రీరుద్రయామల రహస్యే శ్రీరుద్రయామల రహస్యే ప్రజ్ఞావర్ధన స్తోత్రం ప్రజ్ఞావర్ధన స్తోత్రం సంపూర్ణం. సంపూర్ణం. చక్కగా ఈ 28 నామాలను కూడా పుష్యమి నక్షత్రము వచ్చినప్పుడు మొదలుపెట్టి తరువాత పుష్యమి నక్షత్రం వచ్చేంత వరకు చక్కగా పారాయణ చేయడం చేత మంచి జ్ఞానము అనేటటువంటిది ప్రజ్ఞ వృద్ధి చెందుతుంది అని చెప్పి దీని ఫలితాన్ని చెప్పారు. అటువంటి దివ్యమైన స్తోత్రాన్ని మనం పారాయణ చేసుకున్నాం. తరువాత ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ధన్వంతరి ప్రార్థన చేసుకొని, అలాగే నవగ్రహాలు కూడా వాటి యొక్క అనుగ్రహ విశేషం చేత ఎటువంటి ఈతి బాధలు కూడా లేకుండగా అందరూ కూడా సకల విధములైనటువంటి సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని చెప్పి నవగ్రహ ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా దీని ఫలితాన్నంతటినీ కూడా శ్రీవారి చరణారవిందముల యందు సమర్పించుకుంటూ క్షమాప్రార్థన, ఏ విధమైనటువంటి దోషములు జరుగున్నా వాటినన్నింటినీ కూడా క్షమించమని భగవత్ సమర్పణ చేసుకుంటూ మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుందాం. ధన్వంతరి ధ్యానం నుంచి మంగళం వరకు మనం అందరము కలిసి చక్కగా పఠించి ఈ కార్యక్రమాన్ని మంగళప్రదం చేసుకుందాం. అథ ధన్వంతరి ధ్యానం
अच्युतानंत गोविंद विष्णु नारायणामृत रोगान् मे नाशया शेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्यो सगृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात् अधनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः संहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अत क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।